గులగులకు వచ్చినాయి. ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ లేదు. మరమ్మతులు చేయించినా దీనికి ఏం లాభం లేదు. వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. వరంగల్ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి మనం ఇప్పుడు వచ్చినాం. ఇక్కడ పలు గ్రామాల నుంచి వచ్చేటువంటి రోగుల ఆసుపత్రికి వచ్చేటువంటి వాళ్ళు ఏ రకంగా ఇక్కడ వాళ్ళకి వైద్యం జరుగుతూ ఉంది, డాక్టర్లు ఎంతమంది ఉంటున్నారు, అసలు బెడ్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఇక్కడ డాక్టర్ గారి దగ్గర పోయి తెలుసుకుందాము, వారి మాటలోనే విందామని. ఇక్కడ ఆసుపత్రిలో మీరు రోజు వస్తున్నారు కదా, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలా చూస్తున్నారు, అంత పర్వాలేదా, దాని మీద మీ వాయిస్. ఓకే సార్, నా పేరు అనిల్ రెడ్డి. ఇక్కడ మా ఎర్రగట్టుకుంటా ఎవ్రీ వీక్ ఇక్కడికి వస్తూనే ఉంటాం. ఇక్కడ నాకు కొద్దిగా ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఇప్పుడు ఇవాళ పంపిస్తే జ్వరం వస్తే తీసుకుని వచ్చిన ట్రీట్మెంట్ బాగానే ఉన్నాయి. కొద్దిగా టాబ్లెట్స్ కూడా టైంకి ఇచ్చారు, టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కమలాకర్ డాక్టర్లు మంచిగా చూస్తున్నారా? చూస్తాను. పరీక్షలు ఏం చేస్తున్నారు? నాకు షుగర్ బీపీ అయితే మొన్న రౌతొత్తుకపోయింది. ర్యాంప్ దిగుతా అంటే రౌతొత్తుకపోయి ఇంత రంధ్రం పడ్డది. అది ఇప్పుడు వాసింది 3 రోజులకు. అత్తే మందులు రాసి ఇచ్చాను. 10 రోజులకు మళ్ళా రమ్మని. నా పేరు వెంకటేశ్వర్లు, మాది పల్లెల్పుల. గులగులకు వచ్చినాయి. అప్పుడు 2 నెలలు వచ్చినాయి. ఇక ఆ సార్ రాసిన సిట్టిపోయింది. ఊకే వాడొద్దంటే మళ్ళీ ఇవాళ వస్తే సార్ లేడు, అమ్మ రాసింది. బయట పోతే తక్కువ ఈడ గులగుల తక్కువ అయింది. గోళీలు పట్టుకొని పోతున్నా. పరీక్ష రక్త పరీక్ష చేసింది, బీపీ చూసింది. ఇగో ఈ మందు దూళ్ళకి ఇచ్చింది. నమస్కారం సార్, ఈ ఆసుపత్రి ఎన్ని పడకల ఆసుపత్రి సార్? నమస్తే అండి, నా పేరు డాక్టర్ భార్గవ్ శాస్త్రి. నేను వచ్చి ఇక్కడికి 2 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఇది మీరు అడిగినట్టుగా ఇది అప్గ్రేడెడ్ ప్రైమరీ హెల్త్ సెంటర్. దీని కింద పాపులేషన్ వచ్చేసి మనకు 49,000 చిల్లర సుమారుగా. దీనికి మనకు ఈ పిహెచ్సి పరిధిలో 8 సబ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని మనం పల్లె దవాఖానలు అంటాము. మొదటిగా అనంత్ సాగర్, భీమారం, చింతగట్టు, దేవన్నపేట, హసన్పర్తి లోకల్ 1, 2, దాని తర్వాత జయగిరి, ఎల్లాపూర్. ఈ 8 సబ్ సెంటర్లకు గాను మనకు 6 సబ్ సెంటర్లకు పల్లె దవాఖాన డాక్టర్లు ఉన్నారు. ఇంకా 2 సెంటర్లకి డాక్టర్లు కేటాయించలేదు. 29-30 పడకల హాస్పిటల్గా ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే దీన్ని కుదించి, అంటే శిథిలావస్థలో ఉన్నది కాబట్టి అండి ఈ సర్వీసెస్ మనం నిలిపివేయబడ్డది. దీన్ని కండోనేషన్లో పెట్టడం జరిగింది. చుట్టుపక్కల కొన్ని కొండలు పేల్చే సమయంలో కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆ వ్యవహారాలలో ఎప్పుడైతే జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారో ఈ దాని ప్రభావం దీనిపైన పడి కొంచెం శిథిలావస్థలో పడింది. అది మరమ్మతులు ఇంతకుముందు చేయించారు కానీ ఇప్పుడు ఏంటంటే మరమ్మతులు చేయించినా దీనికి ఏం లాభం లేదు. దీన్ని డిస్కార్డ్ చేయాలి. ఈ స్థావరంలో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్న ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. కానీ అది అంటే దాన్ని ఎప్పుడు రూపుదాల్స్తుందో ఇంకా చూడాల్సి ఉంది. ఈ ఆసుపత్రి ఎప్పటి నుండి ఎప్పటి వరకు నడుస్తుంది? మనకి ఇక్కడ సుమారుగా అంటే మనకి ఇక్కడ మనం అందించే సేవలు ఏంటి అంటే ఓపీ సేవలు కావచ్చు అండి. ఐపీ సేవలు అంటే మరీ ఇబ్బందికరంగా ఉన్నవారికి అంటే మనము డే కేర్ దాంట్లో ఐపీ దాంట్లో పెట్టుకొని వారికి పొద్దున్న నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 9-9:30 నుంచి పిహెచ్సి స్టార్ట్ చేయడం జరుగుతుంది మనము సర్వీసెస్. ఇక్కడ మళ్ళీ విస్తృతంగా 6-7 గంటల వరకు అంటే పేషెంట్ వెళ్ళిపోయేంత వరకు కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ముఖ్యంగా అందించే సేవలు ఏంటి అంటే పిలో ఏదైతే ఉందో ఇప్పుడు ఎన్సిడి ప్రోగ్రామ్ కింద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్ కింద నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ముఖ్యంగా బీపీ కావచ్చు, షుగర్ వ్యాధిస్తులు కావచ్చు, లేకుంటే థైరాయిడ్, ఇతర ఏదైనా సమస్యలు ఉన్న వారికి ఏదైతే వ్యాప్తి చెందని రోగాలకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు రెడీగా మెడిసిన్ అవైలబుల్ ఉంది. మనకు అవి ఇవ్వడం జరుగుతుంది, మానిటర్ చేయడం జరుగుతుంది. వారికి తగిన రక్త పరీక్షలు కూడా చేయడానికి ఇక్కడ మనకు వ్యవస్థ ఉంది. మనం రక్త పరీక్షలు చేయించి నిర్ధారణ చేయించుకుంటాము ఏదైనా అవసరం ఉంటే. ఇట్లాంటి సేవలు అందిస్తున్నాం. దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వారికి మెడిసిన్ ఇచ్చి 2 నెలలకు సరిపడా మెడిసిన్ ఇచ్చి పంపిస్తున్నాం. రోజుకి ఓపీ పేషెంట్లు ఎంతమంది వస్తారు, వారికి
ఎటువంటి మెడిసిన్ ఇచ్చి ఎటువంటి టెస్టులు చేస్తారో? అంటే ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాదిరిగా ఉంటుందండి. ఇక్కడ జనరల్గా మనం ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో స్ట్రక్చర్గా మీరు చూసేది ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్వీసెస్ మనం డెసిగ్నేటెడ్ సర్వీసెస్ అంటాం, డిజైన్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా ఏంటంటే సోమవారం నాడు మనకు ఏఎన్సీ అంటాం, యాంటీనేటల్ కేర్, ఏదైతే గర్భిణీ స్త్రీలకు అందించే సేవలు అందిస్తాం విస్తృతంగా అన్ని సెంటర్ల నుంచి, అంటే మారుమూల ప్రాంతాల నుంచి ఆశా కార్యకర్తలు మా ఏఎన్ఎంలు వారిని మొబిలైజ్ చేసుకొని 102 వెహికల్ ద్వారా వారిని ఇక్కడ తీసుకొచ్చి వారికి రక్త పరీక్షలు చేయించి వారికి ఏదైతే ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో అది ఇప్పించి మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా మంగళవారము, బుధవారం, ఇప్పుడు మాకు ముఖ్యంగా బుధవారమును శనివారము మనకు బుధవారం ఇక్కడే వ్యాక్సినేషన్, రొటీన్ ఇమ్యునేషన్ అంటారు. రొటీన్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ కింద ఏంటంటే ఎవరైనా అంటే అర్హత ఉన్న పిల్లలందరికీ కూడా మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత శనివారంకి వచ్చేసి అవుట్రీచ్ సెషన్స్ అంటాం. మనకే అంటే మన దగ్గరికి రాని వారికి ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి మనమే వెళ్ళి అక్కడ వారికి టీకాలు ఇవ్వడం, వారి అందుబాటులో ఉండి అవి ఇచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రకంగా సర్వీసెస్ ఇస్తుంటాం. మరి గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు ఏఎన్సీ పిఎన్సీ డే, మనకు వారానికి 2 రోజులు ఏఎన్సీ డే పెట్టుకుంటాము. గురువారం నాడు మనము ఎల్డర్లీ ఓపీ అంటాం, అంటే పెద్దవారు వయసు పైబడి 60-70 పైబడిన వయసు ఎవరైతే ఉంటారో వారికి వైద్య సేవలు అందించే ప్రక్రియ ఇక్కడ ఉంటుందండి. దాని తర్వాత పిఎన్సి, ఒక గర్భిణీ డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లలకి ఇంటి విజిట్స్ కావచ్చు, మరి లేకుంటే వాళ్ళకి ఇంకా ఇతరైన సమస్యలు ఉంటే 6 వారాల వరకు ఏదైతే సేవలు అందిస్తామో అది ఇక్కడికి వారు వస్తారు పిల్లల్ని పట్టుకొని, పిల్లలతో తల్లితో సహా పిల్లల్ని కూడా చూసి ఏమన్నా అవసరం ఉంటే ఇక్కడనే ట్రీట్మెంట్ చేసి, లేకుంటే వారికి ఏమన్నా వేరే అంటే పై స్థాయిలో ట్రీట్మెంట్ అవసరం పడి ఉంటే రెఫరల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. పాము కాటు, తర్వాత తేలు కాటుకు చేరినటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత పురుగుల మందు తాగినటువంటి వాళ్ళకు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తారు, ఉన్నదా లేదు? జనరల్గా అంటే మీరు ఇది చక్కటి ప్రశ్న అడిగారు. వర్షాకాలం సీజనల్ డిసీజెస్ అంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఒక్కసారి వర్షాలు పడేసరికి పాములు, తేళ్ళు బయటకు వస్తుంటాయి. సహజంగా వాటి కాటికి గురవుతుంటారు. మాకు తేలు కాటులు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. లోకల్గా ఇక్కడ వాటికి సరిపడే ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. పాము కాటుకి అయితే ఏదైతే ఉందో యాంటీ స్నేక్ వెనం అంటాం మనం, ఏదైతే ఉందో ఏఎస్పి వ్యాక్సిన్ ఉంటుందో మెడిసిన్ మన దగ్గర రెడీలీ అవైలబుల్ ఉంది. దీంతో పాటు ప్రతి సబ్ సెంటర్లో ఇప్పుడు పాము కాటే లేకుంటే తేలికాటే కాకుండా ఇప్పుడు అదర్ యానిమల్ బైట్స్ ఉన్నాయి. ఇప్పుడు కోతులు కరవడము, కుక్కలు కరవడం, మరియు హసన్పర్తి ప్రాంతంలో ఏంటంటే విస్తృతంగా ఇప్పుడు రోజు మాకు సుమారుగా 20 నుంచి 25 మంది దీంట్లోనే లేకుంటే కుక్క కరవడమో లేకుంటే కోతి బరకడమో ఇట్లాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. ఏంటంటే గవర్నమెంట్కి కూడా మేము మొరబెట్టాము. ఇక్కడ ఏంటంటే సిటీలో పాములు కావచ్చు పట్టుకున్నవారు, లేకుంటే కుక్కల్ని పట్టుకోవడం, కోతుల్ని పట్టుకున్న వారు అందరూ కూడా తీసుకొచ్చి ఈ గుట్టకు వదిలేయడం జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ గారు ఏదైనా చర్య తీసుకోవాలని వారికి విన్నపం ఇస్తున్నాము. ఇది ప్రివెంటబుల్ డెత్ ఏదైతే ఉందో మనము యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అంటాం. అది మన దగ్గర అన్ని సెంటర్లో అవైలబుల్ ఉంది. మనకు ఏదైతే పల్లె దవాఖాన దగ్గర నుంచి మొదలు పెడితే మన దగ్గర ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఏ ఎమర్జెన్సీ ఉన్నా అంటే నిర్ణీత సమయంలో ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏం నిస్సంకోచంగా మన దగ్గర ప్రతి సెంటర్లో అవైలబిలిటీ ఉంది దీనికి. కొన్ని ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, కొంతమంది ట్రాన్స్ఫర్లో మొన్న జనరల్ ట్రాన్స్ఫర్స్లో కొంతమంది వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది కొత్తగా వచ్చారు, రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు కొంతమంది. అది పొజిషన్స్ ఖాళీగానే ఉంటూనే ఉంటాయి గవర్నమెంట్లో. ఎప్పటికప్పుడు అది ఫిల్ చేస్తే ఇంకా త్వరగా సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రికి ఉన్నటువంటిది ఏంటిదంటే శిథిలావస్థలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది సార్ ఇది. దాంతోపాటు ఇక్కడ పాములు, తేళ్ళు కూడా సంచరిస్తున్నాయనే ఉంది. మరి మీరు ఇక్కడ డ్యూటీ ఎలా చేస్తున్నారు? భయపడకుండా చేస్తున్నారా? అసలు ఏంటిది, అసలు పరిస్థితి ఏంటి సార్? అంటే జనరల్గా దీని గురించి మాట్లాడాలంటే పాములు, తేళ్ళు అవి మనతో లాగా సహజంగానే ఉండేటి. వాటి స్థావరాలకు మనమే వచ్చాం, కానీ మన స్థావరాలకు అవి రావలేదు. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంతగా ఇప్పటి వరకు ఏం లేదు. అంటే మా సిబ్బందిలో ఒకరికో ఇద్దరికో తేలు కాటు జరిగింది, తేలు కాటు వేయడం జరిగింది. తగిన చర్యలు తీసుకున్నాము. ఏంటంటే రాగానే కొంచెం అప్రమత్తంగా ఉండడం, చెత్త లేకుండా తడి చెత్త ఇట్లాంటివి కొంచెం ఏదన్నా లేకుండా చూసుకోవడం. ఎందుకంటే కొంచెం ఎక్కడైతే పాములు సంచరిస్తున్నాయని తెలుసుకున్న ప్రాంతాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం, శబ్దాలు చేస్తే అవి పారిపోతాయనే ఉద్దేశంతో కొంచెం జాగ్రత్త పాటించడమే తప్ప వాటిని నిర్మూలించే ప్రయత్నం అయితే ఇప్పటివరకు అది చేయలేము. అది గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకోవాలని కోరుకుంటున్నాం.
చుట్టుపక్కల ఉన్నటువంటి బ్లాస్టింగ్ చేయటం వల్ల ఇక్కడ కొన్ని రాళ్ళు పడ్డాయి అనేది కూడా అంటా ఉన్నారు. అసలు ఎందుకు జరుగుతూ ఉంది, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చేసి చుట్టుపక్కల వెనుకలంతా కూడా అది గవర్నమెంట్ స్థావరమే. గవర్నమెంట్ అది ఈ జిల్లాలో శిక్షణా కేంద్రంగా ఉంది. అక్కడ కొత్త కొత్త కట్టడాలు జరుగుతూనే ఉంటాయి జనరల్గా. ఇదంతా కింద ఉన్నంతా కూడా రాయి అండి, రాయి పైన కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ కూడా మనకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ లేదు. ఇక్కడ మనకు బోరింగ్ వేసినా కానివ్వండి, చాలాసార్లు ఇంతకుముందు బోర్వెల్ వేయడానికి మస్తు ప్రయత్నాలు జరిగాయట, కానివ్వండి ఏంటంటే అది సక్సెస్ఫుల్ కాలేకపోయింది. ఎందుకంటే కింద రాయి ఉండడం వలన ఎన్ని మీటర్లు వేస్తే అంటే వాళ్ళకి ఇచ్చిన నిర్ణయిత ఎన్ని మీటర్లు తవ్వాలన్న దానికి నిబంధనలకు అది నీళ్లు పడలేదు. మనం ఇప్పుడు కూడా ఏంటంటే ఆ రిక్వెస్ట్గా ఏంటంటే బయట ఎక్కడో వేయించిన బోర్వెల్ కనెక్షన్కి దాని నుంచి వాటర్ సరఫరా జరుగుతుంది ఇక్కడ. అప్పుడు అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు అందుకోసమే బాత్రూమ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, దీనిపైన ఇంకా చాలా అంటే ఇది కంప్లీట్గా తొలగించి దీనిపైన కొత్త కన్స్ట్రక్షన్ ఏమన్నా చేపట్టేది ఉంటే ప్రజలకు చాలా అందుబాటులో అంటే